గతంలో మనం చూసాం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, ఎమ్మెల్యే వాడు జగన్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే కండ కావడంతో నా ఇంటికి కూడా పీకలేదన్నారు. 151 నుంచి 140 మందిని పీక్ ఇంట్లో కూర్చోబెట్టారు. కేవలం 11 మందిని కూర్చోబెట్టారు. ఇవాళ మాట్లాడుతున్నాడు, నేను బట్టలు తెస్తానంట. గౌరవంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు బెదిరిస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీ హక్కు ఎవరిచ్చారు? అది ఇవాళ మీ 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. 19 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎక్కడ చూసినా కూడా అవినీతిమయం. పోలవరం గట్లు ఎత్తేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు మట్టి ఎత్తేస్తారు, భూములు దోచేస్తారు, మధ్యలో పేదవాళ్ళ జీవితాలని పుస్తుల్ని ఆడవాళ్ళ పుస్తులు లాగేశారు. ఒకటి కాదు, ప్రతిదీ కూడా అవినీతిమయం చేశారు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తామంటే మొన్న ఏదైతే లిక్కర్ సిండికేట్ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ మీద సిట్ వేస్తే విచారణ జరుగుతుందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ బయట ఫైల్స్ తగలబెడతాయి. అంటే వీళ్ళ భాగవతం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇవాళ ఏదో ఫైల్ తగలబెట్టేస్తే మీ భాగవతం ఆగిపోతారు అనుకుంటున్నారేమో. మొత్తం మీ చిట్టాలన్నీ కూడా ఇవాళ మా ఎంక్వైరీలో ఉన్నాయి, మొత్తం బయటకు వస్తాయి. ఎవరైతే అవినీతి చేస్తారో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ మీరు చూశారు, వీళ్ళు అనుకుంటారు దేవుడు అయినా క్షమిస్తాడు కానీ కర్మ క్షమించదు. మా భద్రలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, బియ్యం ఎత్తుపోయాడు. ఏదో మా గోడలో దాస్తానని చెప్తే ప్రభుత్వం అనుమతులు దొంగతనంగా తీసుకున్న అనుమతులు కూడా తీసుకుని దాదాపు దగ్గర 8,000 బస్తాలు బియ్యం ఎత్తేసారు. ఏమవుతుంది బియ్యం? ఇంకా పైగా వెళ్ళి ఆయన నేను బియ్యం మిస్ అయిన మాట వాస్తవం, నేను డబ్బులు కట్టాల్సని చెప్పి డబ్బులకి డీడీ ఇచ్చేస్తాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ఇది అరెస్ట్ చేస్తానని. ఇప్పుడు మొన్నటిదాకా భయపడిపోయాడు, తప్పించి తిరిగారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ పొద్దున మాట్లాడుతున్నాడు, నవంబర్ నుంచి అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయమండి, నన్ను అరెస్ట్ చేయలేరు, నా చేతి మీద రోమం కూడా పీకలేరు. ఆడవాళ్ళు పక్కన ఉన్నారని కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అట్లా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చూసాం. రేపు పొద్దున మీ బతుకులు ఆల్రెడీ నిన్ను నీ కొడుకుని ఏం చేస్తారో చూసారు. ఇంకా రెడ్ బుక్ ఒక్కొక్కడికి అక్కడ ఫోబియా పట్టుకుంది, నిద్ర పడతలేదు, మధ్యరాత్రులు లేసి ఉలికిపడి రెడ్ బుక్ అంటున్నారంట. ఇవాళ ఇక్కడ కూడా శాసనసభ్యుడిగా పనిచేసి ఎంత ఘోరంగా పనిచేస్తారో చూసాం, ఎంత ఘోరంగా మాట్లాడారో చూసాం.